ఈ సరోవర జలాల్లో నీ ప్రతిబింబాన్ని చూసుకో. ముందుకు వెళ్ళు. ఇదేమిటి? లేదు లేదు, ఇదేం శిరస్సు? ఇది నా శిరస్సు అయ్యే ప్రశ్నే లేదు. లేదు లేదు, ఇదేం శిరస్సు? ఇది నా శిరస్సు అయ్యే ప్రశ్నే లేదు. తమరి పుత్రుడు నేను ఊహించిన దానికంటే అందగాడు. ఎంతో మనోహరమైన దరహాసం. అది 4 దిక్కులని ప్రకాశవంతం చేస్తున్నది. నా దగ్గరికి రా పుత్ర, నేను నిన్నీ ప్రపంచంలోనే అందమైన బాలుడుగా మార్చేస్తాను. నా దగ్గరకు రా, నేను లోకంలోని జ్ఞానాన్నంతటినీ ఇస్తాను. ఇలాంటి తలను ఎలా ఎలా ధరించగలను నేను? ఇంత పెద్ద తల, ఇంత పెద్ద పెద్ద చెవులు, ఇంకా ఈ తొండం ఏనుక్కి మాత్రమే ఉంటుంది కదా తండ్రి గారు. తండ్రి గారు, ఎంతో అందమైన నా ముఖం ఏనుగు ముఖంలా ఎలా మారిపోయింది తండ్రి గారు? పుత్ర, నా ఈ త్రిశూలానికి అహంకారాన్ని నాశనం చేయడంలో ఏ స్వపర భేదాలు ఉండవు. నీ పాత మస్తిష్కం నిండా అహంకారమే నిండిపోయింది. వస్త్రాలకు బదులుగా ఇలా జంతు చర్మాన్ని ధరించడం ఏంటి? ఉండటానికంటూ ఒక ఇల్లు కూడా లేదు. పేరు అడిగితే అన్ని పేర్లు నావే అంటారు. ఇదిగో ఇలా మాట్లాడే వాళ్ళని మాటల మాయగాడనక ఇంకేమంటారు? గర్వాన్ని నాశనం చేయడానికి నా త్రిశూలం నీ శిరస్సుని శరీరం నుండి వేరు చేసింది. దేన్నైనా నా త్రిశూలం బూడిద చేస్తే దానికి మళ్ళీ ఆకారం ఇవ్వడం అసంభవం. కానీ నీ తల్లి నిన్ను పొందడం కోసం ఎంతో త్యాగం చేసింది, ఎంతో కఠిన తపస్సు చేసింది. శ్రీ మహావిష్ణువు నుండి వరాన్ని పొంది నీకు ప్రాణాలు పోసింది. శ్రీ మహావిష్ణువు వరం ఉత్కృష్టమైనది పుత్ర. నీ తల్లి సంతానం కోసం కోరిన కోరికను నెరవేర్చడం కోసమై, అలాగే భవిష్యత్తులో నీ వల్ల జరగవలసిన జగత్కళ్యాణం కోసమై నీకు మరి ఒక శిరస్సును కల్పించి నిన్ను మళ్ళీ బ్రతికించక తప్పలేదు పుత్ర. ఆ సమయంలో దేవతలకు ఏనుగు తలే లభించినది పుత్ర. మా అమ్మ ఉద్దేశం ప్రకారం నేను లోకంలో అందరికంటే అందమైన బాలుణ్ణి. ఓ, అర్థమైంది. ఈ నా కొత్త రూపం కారణంగా నాకు దూరంగా వెళ్ళిపోయింది మా అమ్మ. తండ్రి గారు, అమ్మకి నా పాత రూపమే ఇష్టం, కానీ నేనిప్పుడు తన సుందర స్వరూపుడిగా లేను కదా. అందుకే తను నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నా అభివందనాన్ని సైతం స్వీకరించకుండా, నన్ను చూడకుండా విముఖతతో వెళ్ళిపోయింది. లేదు పుత్ర, మాతృహృదయంలో సంతానం పట్ల విముఖత అనేది ఏమాత్రమూ ఉండదు. మీ అమ్మకు కూడా తన పుత్రుడిపై అపారమైన ప్రేమ ఉంది. ఇప్పుడు నీ శిరస్సు మారిపోయిన తరువాత కూడా నీవు తనకి పుత్రుడవే కదా. నమ్మకముంచు. కాలక్రమేణా నిన్ను నీ తల్లి పూర్వము కన్నా ఎంతో మిన్నగా చేరదీస్తుంది. నీపై తను సంపూర్ణ వాత్సల్యంతో ఉంటుంది. అనంతకాలము వరకు నీ యొక్క ఈ నవీన ముఖము నీ తల్లి హృదయంలో శాశ్వత స్థానం సంపాదిస్తుంది. ఇక ముందు ముందు నీ శిరస్సు గురించి నీవు తలుచుకున్నప్పుడు నీకే బాగా అర్థమవుతుంది, అన్ని విధాలుగాను నీ పాత శిరస్సు కంటే ఇదే చాలా గొప్పదని. అలాగే తండ్రి గారు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నన్ను ఆశీర్వదించండి.
ప్రణామాలు తండ్రి గారు. మాతానుగ్రహ ప్రాప్తిరస్తు. తండ్రి గారు, తమరు నాకు అనుమతిస్తే నేను వెళ్ళి అమ్మని కలుస్తాను. అవశ్యము. ఇప్పుడు వెళ్ళి నేను ఎలాగైనా అమ్మ మనసును గెలుచుకోవాలి. ఇలా ఎందుకు అనిపిస్తోంది నాకు? ఈ బాలుడు నా పుత్రుడే అయినా నా మనసు ఎందుకో గాని అంగీకరించడం లేదు. చాలా బాధాకరం మహాదేవ. పార్వతీదేవి ఇంతవరకు తన పుత్రుణ్ణి అంగీకరించలేదు. గతము అనేది ఎవరి మనసునైనా తన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు బాధే కలుగుతుంది. దాని నుండి బయటపడాలి అంటే ఆ వ్యక్తి వీలైనంత త్వరగా ఆ గతాన్ని మరచి వర్తమానాన్ని స్వీకరించాలి. తన గతం పట్ల పార్వతికున్న ఇష్టమంతా త్వరలోనే కరిగిపోతుంది. ఎందుకంటే వర్తమానం ఖచ్చితంగా వీగిపోయేలా చేస్తుంది. అమ్మా, మీరెక్కడికి వెళ్తున్నారమ్మా? ఒక్కసారి ఆగండమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. నా వైపు చూడండి అమ్మా. తమరే కదా తమరి ఊహల్లోంచి నన్ను రూపొందించారమ్మా. అందువల్ల నేనే మీ పుత్రుణ్ణి, తమరే నా మాతృమూర్తి. చెప్పండి మహాదేవ, పార్వతీదేవి తన కుమారుణ్ణి ఎలా స్వీకరించగలరు? బ్రహ్మదేవా, ఏ శిశువైనా తన తల్లి హృదయంలో అంశమై ఉంటాడు. తన హృదయాన్ని ఎవరు మాత్రం కాదనగలరు చెప్పండి? ప్రస్తుతం గతం ప్రభావంతో భ్రమలో ఉంది పార్వతీదేవి. ఎప్పుడైతే భ్రమ అనే మంచు వీడుతుందో అప్పుడు తనకి వర్తమానం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు తన కుమారుడిపై గతంలో కన్నా మిన్నగా ప్రేమతో ఉంటుంది. అమ్మా, నేను ఎక్కడున్నాను? అమ్మా, ఇక్కడ చూడండి. అమ్మా, నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు నా పుత్రుడివి కాదు.
దూరంగా ఎందుకు వెళ్ళిపోతుంది? నేనొచ్చిన పని పూర్తయింది. ఇంకా ఇక్కడుండేం లాభం? నా ఉద్దేశం ప్రకారం మా దేవతలం ఇక్కడి నుంచి బయలుదేరటం మంచిది. లేదు దేవేంద్ర, అందుకు తగిన సమయం ఇది కాదు. ఒకవేళ నేను మీ స్థానంలో ఉంటే ఇక్కడి నుంచి వెళ్లాలనే ఆలోచనే ఎంత మాత్రం చేయను. పార్వతీదేవి తన పుత్రుణ్ణి గజముఖుడిగా అంగీకరించే వరకు నేను వెళ్ళను. ఎందుకంటే ఒకవేళ తనలో క్రోధాగ్ని మరలా జాగృతం కావచ్చు, మరలా తను రౌద్ర రూపం ధరించారనుకోండి, అప్పుడు మీరందరూ కూడా మరలా ప్రమాదంలో పడతారు. మా స్వామి మాటలు ముమ్మాటికి నిజం. మనమందరం పార్వతీదేవి సహాయం కోసం ఇక్కడ వేచి ఉండక తప్పదు. తమరి ఆజ్ఞ ప్రభు. లేదు లేదు, నా పుత్రుడు, నా పుత్రుడు. అమ్మా! ఇటు రండమ్మా, రండమ్మా, తొందరగా రండమ్మా. నేను ఇక్కడే ఉన్నాను, మీ పుత్రుణ్ణి. అమ్మా, ఎక్కడికి వెళ్తోందమ్మా? ఒక్కసారి చూడమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. వెనక్కి చూడండమ్మా. అమ్మా, తమరు నాకొక లాలిపాట వినిపించి పడుకోబెట్టొచ్చు కదా? అమ్మా, నాకు గుర్తుంది, తమరు నాకు లాలిపాట పాడి నిద్రపుచ్చారు. ఇప్పుడు కూడా జోల పాడి నీ ఒడిలో నిద్రపుచ్చండమ్మా. లేదు లేదు, నా పుత్రుడు, నా పుత్రుడు. అమ్మా, నేను నిన్నెలా మర్చిపోతాను పుత్రా? ఎలా మర్చిపోతాను? నిజంగా నీ జ్ఞాపకాలు నా ముందుకొస్తున్నాయి. కానీ నీ ఏనుగు ముఖాన్ని నేనెలా అంగీకరించగలను? నా ఉద్దేశం ప్రకారం కళ్ళు తండ్రివి, కానీ తన చూపులు, తన మనోహరమైన దరహాసం తమరివే పార్వతీదేవి. ఎంతో మనోహరమైన దరహాసం. అది 4 దిక్కులని ప్రకాశవంతం చేస్తున్నది. రా పుత్రా, రా. నేను నీ జీవితాన్ని సకల సంపదలతోనూ నింపుతాను. ఈ బాలుణ్ణి ఇంతగా పొగడ్డం మంచిది కాదు. ఈ బాలుణ్ణి ఇంతగా మెచ్చుకుంటే ఎవరి వక్రదృష్టి అయినా తన మీద పడవచ్చు. పుత్రా, వక్ర దృష్టి నీ మీద పడింది పుత్రా. అమ్మా, అమ్మా, లేదు, ఈ అనర్థం జరిగి ఉండకూడదు. నేను మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ ఈ బాలుడిలో నా పుత్రుడు కనిపించడమే లేదు.
పట్ల నాలో ప్రేమ వాత్సల్యాలు కలగడమే లేదు. నా పుత్రుడితో పాటే నా జ్ఞాపకాలు కూడా నా ముందుకొస్తున్నాయి, తనని గుర్తు చేస్తున్నాయి, నా హృదయాన్ని కలవరపెడుతున్నాయి. ఎక్కడ చూసినా తన ముఖమే గోచరిస్తోంది. నేను ఎక్కడికి వెళ్ళినా అతని స్వరమే వినిపిస్తోంది. నా పుత్రుడు నా ముఖంలో నవ్వులు విరిసేలా చేసేవాడు. తను నా కోసం ముత్యాలు తీసుకొచ్చాడు.